హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం గల్ఫ్ దేశాలు ఎందుకు భారీ వర్షాల మధ్య వరదల మధ్య చిక్కుకున్నాయో చూద్దాం. ఏ దేశ అభివృద్ధిని అయితే చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుందో అటువంటి దేశాలు ఇప్పుడు వరదల్లో చిక్కుకున్నాయి. అదే దుబాయ్. బుర్జ్ ఖలీఫా నుంచి మొదలుకొని సమీపంలోని జుమేరా వంటి అసాధారణ నిర్మాణాలు ఎక్కడైతే నిర్మించబడ్డాయో అలాంటి ఒక ప్లేస్ యొక్క రూపురేఖలు రాత్రికి రాత్రి మారిపోయాయి. మీరు ఇప్పటి వరకు యూరోప్ దేశాల్లో వరదలు ప్రవహించడాన్ని చూస్తుంటారు, కానీ ఇప్పుడు అదే పరిస్థితి మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా వచ్చింది. ఏప్రిల్ 15వ తారీఖున 1 కాదు 2 కాదు, మిడిల్ ఈస్ట్ యొక్క సోకాల్డ్ డెవలప్మెంట్ దేశాలు, ఉదాహరణకి యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, వీటన్నిటిలో వర్షాలు కురిశాయి. అది ఎంత బలమైన తుఫానుగా మారింది అంటే అది దేశంలోని మిగిలిన ప్రాంతాలను పక్కన పెడితే ఈసారి దుబాయ్ కు కూడా ఈ తుఫాను తలగ్గాల్సి వచ్చింది. ఈ తుఫాను ఎంత గట్టిగా దాడి చేసిందంటే అక్కడ ప్రజలు అక్కడ ఉండే బిల్డింగ్స్ కూలిపోతాయేమోనని ఫీల్ అయ్యారట. మెల్లమెల్లగా ఈ తుఫాను వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. మంగళవారం వరకు ఈ విపత్తు ఆగలేదు. దీని కారణంగా మిడిల్ ఈస్ట్ లోని అభివృద్ధి చెందిన దేశాలు, నగరాలు వరదల పాలయ్యాయి. చమురు సంపద కారణంగా కాంక్రీట్ తో చేసిన ఈ ఆధునిక దేశంలోని రోడ్లు మరియు వీధుల నుంచి నీళ్లు ప్రవహించడం మొదలైంది. ఆ ప్రవాహం ఒక నదీ ప్రవాహం కంటే ఏమాత్రం తక్కువ కాదు. రోడ్లపై నడుస్తున్న కోట్ల విలువైన కార్లు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దుబాయ్ లో కేవలం కొన్ని గంటల్లోనే 2 సంవత్సరాల పాటు కురిసేంత వర్షం కురిసింది. ఒక సంవత్సరంలో ఇక్కడ 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందట. అలాంటిది ఒక్క మంగళవారం మాత్రమే దుబాయ్ లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోపక్క యుఏఈలోని అల్ ఐన్ ఎమిరేట్స్ లో అత్యధికంగా 250 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆకాశాన్నంటే అంత ఎత్తైన భవనాల వల్ల కాకుండా దుబాయ్ ఇంకా దేనికైనా ఫేమస్ అయిందా అంటే అది వాటి ఎడారి వల్ల అయి ఉండొచ్చు. ముఖ్యంగా ప్రజలు ఇక్కడ ఎడారి వేడిని ఆస్వాదించడానికి కూడా వస్తూ ఉంటారు. కానీ ఎడారి మధ్యలో ఉన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత 24 గంటల్లో 6.26 అంగుళాల వర్షం కురిసింది. వాతావరణాన్ని తెలియజేసే వెబ్సైట్ weatherman.com కూడా 2 సంవత్సరాల పాటు కురిసే అంతటి వర్షం కేవలం ఒక్క రోజులోనే అక్కడ కురిసిందని చెప్పుకొచ్చింది. ఇది కాకుండా ఈ దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క అన్ని పరిమితులను దాటుండొచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఈ దేశంలో మిగిలి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే అది అక్కడి డ్రైనేజీ వ్యవస్థ. ఇప్పటి వరకు ఇక్కడ దీనికోసం ఎటువంటి పరిష్కారం కనుగొనబడలేదు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రైటర్స్ కూడా ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, 21st సెంచరీలోని మోస్ట్ పవర్ఫుల్ డెవలప్డ్ కంట్రీస్ లో ఒకటైన దుబాయ్ కి ఈ పరిస్థితి రావడం ఏంటి అని. కొంతమంది వాతావరణ విశ్లేషకులైతే ఇది అరేబియా ద్వీపకల్పం నుంచి ఉద్భవించిన తుఫాన్ అని, ఇది ఒమన్ వైపు వెళుతుందని. అయితే దీని డెన్సిటీ పెరిగే కొద్దీ ఈ తుఫాన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో వరదలు మరియు తుఫాన్లకు కారణమవుతుందని తెలిపారు. దాని ప్రభావం ఒమన్ లో ఎక్కువగా కనిపించినప్పటికీ అది దుబాయ్ ని కూడా వరదల పాలయ్యేలా చేసింది. అయితే ఇక్కడ గత 3 రోజులుగా ఈ గల్ఫ్ దేశాలు చేసిన విధ్వంసం వెనుక ప్రకృతి కంటే ఆయా దేశాల తప్పిదమే కారణమని చెబుతున్నారు. గల్ఫ్ దేశాలు అక్కడి చమురు మరియు ఎడారి కారణంగా ప్రసిద్ధి చెందాయని అందరికీ తెలుసు. ఇక్కడ దేశాలు తరచుగా ఈ వేడిని తప్పించుకోవడానికి క్లౌడ్ సీడింగ్ అని పిలిచే పద్ధతిని వినియోగిస్తాయి. ఇక గల్ఫ్ దేశాల్లో ఈ వరదలకు కారణం క్లౌడ్ సీడింగ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షం కురిపించేందుకు దుబాయ్ యంత్రాంగం సోమవారం తన ప్రణాళికను ప్రకటించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అదంతా దాని ప్రభావమేనని అసోసియేట్ ప్రెస్ ట్రస్ట్ తన నివేదికలో వెల్లడించింది. అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఇది ప్రకృతిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చూద్దాం. మామూలుగా ఉదాహరణకి మనిషి పంటలు పండించడానికి అసహజమైన ఎరువులు వాడినట్లు, బ్రీడింగ్ కోసం మెషిన్లను ఉపయోగించినట్టు ప్రతి పనిని సృష్టికి విరుద్ధంగా చేయడానికి కారణం మనిషి తనను తానే దేవుడు అనుకోవడమేనా? మనం బాల్యంలో వాటర్ సైకిల్ గురించి చదివాం కదా, ఇప్పుడు అది కూడా తారుమారు చేయబడింది. అంటే సింపుల్ గా అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి అంటే సహజంగా వర్షం కురిపించడం. ఆర్టిఫిషియల్ గా సృష్టించిన వర్షాన్ని సాధారణ వర్షాలుగా మార్చే టెక్నాలజీని క్లౌడ్ సీడింగ్ అంటారు. క్లౌడ్ సీడింగ్ కోసం సిల్వర్ అయోడైన్, పొటాషియం అయోడైన్ మరియు డ్రై ఐస్ వంటి రసాయనాలను గాల్లో వెదజల్లుతారు. దీన్ని హెలికాప్టర్స్ లేదంటే ప్లేన్ సహాయంతో చేస్తారు. దీని కారణంగా సాధారణంగా కనిపించే మేఘాలు భారీ డెన్సిటీ కలిగిన తుఫాను మేఘాలుగా మారుతాయి. దీనివల్ల వర్షం కురుస్తుంది. ఇలా వర్షాన్ని కురిపించడానికి సుమారుగా అరగంట సమయం పడుతుంది. కానీ ఇక్కడ మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటి అంటే వర్షాన్ని ఆర్టిఫిషియల్ గా కురిపించొచ్చు, కానీ ఆకాశంలో మేఘాలున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. కానీ స్పెసిఫిక్ టైంలో ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో ఎక్కువ వర్షం పడినప్పుడు మనం దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని కూడా అంటాం. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది క్లౌడ్ సీడింగ్ ద్వారా ఎంత క్లౌడ్ డిపాజిట్ చేయబడ్డాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆకాశం నుంచి ఉద్భవించే మేఘాలను గుర్తించడం ద్వారా మనం క్లౌడ్ సీడింగ్ చేయొచ్చు. అంతేకాకుండా ఆ మేఘాలను కూడా గమనించవచ్చు. యుఏఈతో సహా గల్ఫ్ దేశాల్లో భారీ వర్షాలు సంభవించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
ఈ ఆర్టిఫిషియల్ వర్షం అనే సిద్ధాంతాన్ని మొదటిసారిగా జనరల్ ఎలక్ట్రిక్ కి చెందిన విన్సెంట్ షఫర్ మరియు నోబెల్ గ్రహీత ఇర్వింగ్ లాంగ్మైర్ ధృవీకరించారు. షఫర్ జూలై 1946లో క్లౌడ్ సీడింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ కనుగొన్నాడు. అంతేకాకుండా నవంబర్ 13, 1946న క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగించి మొదటి న్యూయార్క్ ఫ్లడ్ ద్వారా సహజ మేఘాలను సృష్టించేందుకు ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 1947లో ఆస్ట్రేలియాలోని జనరల్ ఎలక్ట్రిక్ ల్యాబొరేటరీ ద్వారా క్లౌడ్ సీడింగ్ మొదటిసారిగా ప్రదర్శించబడింది. దీన్ని కష్ట సమయాల్లో ఉపయోగించుకునేందుకు అభివృద్ధి చేయబడింది. కానీ దీన్ని ఇప్పుడు చాలా విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నిక్ ను కరువు ప్రభావిత ప్రాంతాల్లో లేదా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగిస్తారు. కొన్నిసార్లు విమానాశ్రయాల చుట్టూ కమ్ముకున్న పొగ మంచును తొలగించడానికి కూడా క్లౌడ్ సీడింగ్ ను వినియోగిస్తారు. యుఏఈ ఒక డ్రై ప్లేస్ కావడంతో 2002లో మొదటిసారి క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇటీవల అల్లైన్ విమానాశ్రయం నుంచి క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలను కూడా పంపించినట్లు వాతావరణ నిపుణులు అహ్మద్ హబీబ్ పేర్కొన్నట్లు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఈ పద్ధతిని యుఏఈ దేశాలు మాత్రమే కాకుండా 60కి పైగా దేశాలు ఈ క్లౌడ్ సీడింగ్ మెథడ్ ను ఫాలో అవుతున్నాయి. వాటిలో మన భారతదేశం మరియు చైనా వంటి దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి క్లౌడ్ సీడింగ్ యొక్క ఉదాహరణ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కనిపించింది. బీజింగ్ లో క్లౌడ్ సీడింగ్ ద్వారా చైనా మేఘాలను వర్షంగా మార్చింది. ఈ క్లౌడ్ సీడింగ్ కోసం చైనా 11,000 ఆయుధాలను కూడా ఉపయోగించింది. ఇందులో 6,781 రాకెట్ లాంచర్లు మరియు 4,110 ఆర్టిలరీ గన్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా అమెరికా కూడా ఈ క్లౌడ్ సీడింగ్ యుద్ధంలో గెలవడానికి ఉపయోగించింది. ఏంటి నమ్మట్లేదా? సరే, దీని గురించి కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు విషయం ఏంటి అంటే అది అమెరికా మరియు వియత్నాం మధ్య భారీ యుద్ధం జరుగుతున్న సమయం. అదే సమయంలో భారతదేశం వియత్నాం కు మౌఖిక మద్దతు ఇచ్చింది. దాంతో అమెరికా భారత్ పై విరుచుకుపడి ఆహార ధాన్యాలు ఇవ్వడానికి నిరాకరించింది. 1967 మరియు 1972 మధ్య వియత్నాం యుద్ధంలో అమెరికా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ యుద్ధంలో అమెరికా వియత్నాంపై ఆధిపత్యం సాధించడానికి ఆపరేషన్ పొపాయ్ను ప్రారంభించింది. ఈ యుద్ధం వియత్నాం సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పాలి. ఇప్పుడు మనం భారత్ గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ టెక్నిక్ అనేక సార్లు ఉపయోగించబడింది. భారతదేశంలో క్లౌడ్ సీడింగ్ మొదటి ప్రయోగం 1951లో జరిగింది. ఆ సమయంలో భారత వాతావరణ విభాగం కంటే ముందు దాని ఉపయోగం గురించి భారతదేశంలో గొప్ప క్లౌడ్ శాస్త్రవేత్త ఎస్కే చటర్జీ మరియు అతని నాయకత్వంలో ఆచరణాత్మకంగా ప్రారంభించారు. ఆ తర్వాత అతను హైడ్రోజన్ వాయువులతో నిండిన బెలూన్లలో సోడియం క్లోరైడ్ మరియు సిల్వర్ అయోడైన్ ను నింపి మేఘాలపైకి పంపడం ద్వారా ఆర్టిఫిషియల్ వర్షాన్ని కురిపించాడు. కరువును ఎదుర్కోవడానికి మరియు డ్యాంలలో నీటి స్థాయిని పెంచడానికి క్లౌడ్ సీడింగ్ చాలా కాలంగా భారతదేశంలో ఉపయోగించబడుతోంది. దీంట్లో చివరికి చెప్పబోయేది ఏంటి అంటే ఈ కృత్రిమ వర్షపు టెక్నాలజీలో భారతదేశం ఎందులోనూ వెనకబడలేదు. అయితే ఇలాంటి ఆధునిక పద్ధతులను ఎప్పుడు ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో మన భారత్ కి బాగా తెలుసు. ఈ రోజు ఈ క్లౌడ్ సీడింగ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.